శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసి హోల్సేల్గా శారీస్ కొనాలి వెళ్ళాలి అనుకుంటున్న వారు ఈ వీడియో తప్పకుండా చూడండి అండ్ ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు వచ్చేసి హోల్సేల్ శారీస్ని ఎలా కొంటున్నారు అనేది, ఎన్ని శారీస్ వస్తాయి హోల్సేల్కి ఒక బడ్జెట్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, చిన్న బడ్జెట్ నుంచే స్టార్ట్ చేద్దాం. 5,000కి మనం శారీస్ కొనాలి అంటే 5,000కి ఎన్ని శారీస్ వస్తాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే, మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి. మీకు పడిన ఒక శారీ రేట్ వచ్చేసి, ఓకే మీకు చూపిస్తాను అనమాట నేను కొన్ని శారీస్. అవి కూడా ఓకే ఓకే ఈ శారీ చూపిస్తున్నాను కదా, ఈ శారీ వచ్చేసి నాకు 200-250 అలా పడుతుంది అనమాట. ఓకే, చిన్న బడ్జెట్ కదా, ఒక 5,000కి అయితే ఎన్ని శారీస్ వస్తాయనేది ఈ వీడియోలో చెప్తాను. 200 ఒక శారీ పడినా కానీ అప్పుడు మనకు బంచెస్ అంటే ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఒక 5 వేసుకుందాం. 200 × 5 వేసినా కూడా మనకి అక్కడ ఒక 1,000 రూపీస్, అంటే మనకు 1,000 రూపీస్కి 200 ఒక శారీ అయితే 5 చీరలు వస్తాయి. అండ్ దాని తర్వాత మనం వేరే శారీస్ కూడా కొనాలి కదా, ఒక 250 వేసుకుందాం. 250 × 5 శారీస్ వేసుకుందాం, అక్కడ 1250 అవుతుంది అనమాట. అలాగే మనము 500 అంటే కొంచెం కాస్ట్లీ చీరలు కూడా కొనాలి కదా, బార్డర్ శారీస్కి మనకు కొంచెం కాస్ట్ పడతాయి. సో బార్డర్ శారీస్ కొనాలి అనుకుంటే కొంచెం 500 అలా రేంజ్లోనే పెట్టాలి మనం బడ్జెట్. 500 ఇంటూ అన్ని తీసుకోవాలి కాబట్టి హోల్సేల్ షాప్స్లో ఎప్పుడైనా ఒక్క శారీ 2 శారీలు ఇవ్వరు. అక్కడ ఎన్ని అయితే ప్యాక్ చేసి పెట్టింటారో అన్ని శారీస్ తీసుకోవాలి. 500 × 5 వేసినా కూడా మనకు 2,500 అవుతుంది. ఇట్లా మనకి 1,250, 1,000, 2,500 క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అక్కడే 4,750. అంటే మనకు అప్పుడు మొత్తం మనకి 5,000కి ఎన్ని శారీస్ వస్తాయంటే 15 పేర్స్ ఆఫ్ శారీస్ వస్తాయి. బట్ డిఫరెంట్ రేట్లలో మనకు 15 చీరలు వస్తాయి. అంటే 5,000కు మనకు కేవలం 15 చీరలు మాత్రమే వస్తాయి. నేను చిన్న బడ్జెట్లోనే స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఎలాంటి చీరలు ఎలా వస్తాయో చెప్పాలనుకోవడమే ఈ వీడియో అనమాట. సో లేదు నేను ఒక 10,000లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, హోల్సేల్ షాప్స్కి వెళ్ళి చీరలు కొనాలి అనుకుంటున్నాను అయితే మీరు అక్కడ చాలా మంది హోల్సేల్ షాప్స్లో కూడా ఫ్రాడ్ జరుగుతుంది అనమాట. మీరు అన్నీ నమ్మి ఒకే షాప్లోనే తీసుకోకండి. మీకు ఒకటి ట్రస్ట్ అనిపించిన షాప్లోనే, ఇక్కడైతే ప్రైస్ బాగుంటుంది, ఇక్కడ చీర క్వాలిటీ కూడా బాగుంటుంది, అందులోనే చీర బ్లౌజ్ వస్తుందా లేదా అక్కడ అడగండి. మీరు అక్కడ చాలా మంది హోల్సేల్ షాప్కి వస్తూనే ఉంటారు, కొంటూనే ఉంటారు. మీరు అక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అడగండి. మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా వస్తున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ శారీస్ తీసుకుంటున్నారు అనేది బెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మనకి చెప్తారు ఎన్ని రోజులుగా వాళ్ళు శారీస్ తీసుకుంటున్నారు, లేదంటే వాళ్ళు కూడా స్టార్టింగ్ వాళ్ళ బిజినెస్ టిప్స్ ఎలా స్టార్ట్ చేశారు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అలా తెలుసుకుంటే మీకే ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్లీ మీరు ట్రస్టబుల్ ఉన్న హోల్సేల్ షాప్స్కే వెళ్ళండి. ఇలా మీకు 5,000లో అయితే మనకు ఓన్లీ 15 శారీస్ వస్తాయి. అలా 10,000లో అయితే మనకు ఓన్లీ ఒక 30 శారీస్ అలా వస్తాయి అన్నమాట. మీరు ఇంట్లో ఉండి చూపించుకునే వారికి బెస్ట్ 5,000, 10,000లో వచ్చినా కూడా చాలా బెస్ట్ అనమాట హోల్సేల్ శారీ షాప్స్లో తీసుకోవడం. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి హోల్సేల్ షాప్స్కి ఏదైనా డౌట్ ఉండి లేకపోతే ఏదైనా షాప్ అడ్రస్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి శారీస్ ఎక్కడ తీసుకోవాలి, మదీనా దగ్గర ఎలాంటి హోల్సేల్ షాప్స్లో ట్రస్టబుల్లో నేను మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ.